ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ మూవీ చేస్తుండగా మరోవైపు బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ తనయుడుగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. తండ్రిని మించిన కొడుగ్గా పేరు తెచ్చుకున్న చెర్రీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. RRR సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చరణ్. ఇక ఆ సినిమా తర్వాత తండ్రి ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో చెర్రీ సరసన మరోసారి కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రం తెరకెక్కింది. అయితే అంతగా ఆకట్టుకోలేకపోయినా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ బ్యూటీ మళ్ళీ చెర్రీతో జతకట్టనుంది. ఇక చెర్రీ గేమ్ చేంజర్ సినిమాలో 2 క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. చెర్రీ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చేస్తున్నాడు చరణ్. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన తొలిసారిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు, అఫీషియల్ అనౌన్స్మెంట్ చరణ్ బర్త్డే రోజు అనౌన్స్ చేయనున్నారట. ఇదిలా ఉండగా RC-17 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. RC-17 సినిమా అనగా చరణ్ తన 17వ సినిమాను పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్తో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఆ సినిమా తర్వాత పార్ట్ 3 ఉండనుంది. మరి చెర్రీతో ఎప్పుడు సినిమా చేయనున్నాడో తెలియదు. కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. మరోసారి వీరి కాంబో రిపీట్ అయితే బాక్స్లు బద్దలవ్వాల్సిందే.